ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామ మందిరం రామనామ స్మరణతో మారుమోగుతోంది. ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. సుమారు 2000 క్వింటాల పూలతో అయోధ్య రామ మందిరాన్ని ముస్తాబు చేశారు. ఆలయాన్ని మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ డెకరేషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే రామ మందిరం ట్రస్ట్ రిలీజ్ చేసింది. ఈ మధ్యాహ్నం 12:20 జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇక జగమంతా సంబరంలా భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కాసేపట్లో అంగరంగ వైభవంగా జరగనుంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష విశిక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకను వీక్షించనున్నారు. దేశ విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ, ప్యారిస్ నుంచి సిడ్నీ దాకా అనేక ఆలయాల్లో ఓ పండుగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 60 దేశాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించింది. ప్రతి వీధిలో బారికేళ్లను ఏర్పాటు చేసింది. రసాయన, బయో, రేడియో ధార్మిక అణుదాడులను ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. భూకంప సహాయక బృందాలను నియమించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్లను సిద్ధం చేసింది. ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలు సోమవారం సెలవు ప్రకటించాయి. ఒడిశాలోనూ సెలవు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ఇచ్చారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఒక పూట సెలవు ప్రకటించారు. స్టాక్ మార్కెట్లు పనిచేయవు.